ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వరకు అనగా 24వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గుర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ కుటుంబంలో పిల్లలకు, తల్లిదండ్రులకు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండవలసిన బాధ్యతలను వివరిస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల ఎడల కలిగి ఉండవలసిన బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఎందుకనగా యేసు ప్రభు తన తండ్రికి ప్రాణం పెట్టునంతగా విధేయుడైనందువలన క్రైస్తవ పిల్లలు సొంత తల్లిదండ్రులకు విధేయులు కావాలి. భూలోకంలోని కన్న తల్లిదండ్రులకు విధేయులైన వారే పరమున ఉన్న పరమ తండ్రికి విధేయులు కాగలరు. విధేయత వలన వినయము, వినయము వలన ఘనత లభించును. తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలు ఘనహీనులు కాజాలరు. తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించి ఘనపరచవలనని దేవుని ఆజ్ఞలలో ప్రధానంగా ప్రస్తావించబడింది. పిల్లలు దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఒకే ఒక మార్గము, తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించిన పిల్లలు ఇహమందును పరమందును దీర్ఘాయుష్మంతులగుదురు. సన్మానించడం అంటే పిల్లలు తమ సత్ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులకు గౌరవము కలిగించాలి. ఆ గౌరవప్రదమైన జీవితమును విడనాడాలి. అగౌరవప్రదమైన జీవితమును విడనాడాలి. ఇక రెండవది, తల్లిదండ్రులు బిడ్డల ఎడల బాధ్యత. పిల్లలకు కోపము లేపకుండా చూసుకోవాలి. పిల్లలను దేవుడు ఇచ్చిన బహుమానమని ఎంచి వారిని పెంచాలి. వారిని ప్రేమించాలి. వారి అవసరతలో సహాయపడాలి. తల్లులు పిల్లల ఎడల జాలి, ప్రేమ కలిగి ఉంటారు కానీ తండ్రులు ఊరుకనే కోపగించుకుంటుంటారు. అందుకనే పౌలు తండ్రులారా అని సంబోధించాడు. తండ్రులు పిల్లలు కోపమునకు కారకులు కాకుండా బిడ్డలకు మాదిరికరమైన జీవితము జీవించాలి. పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. బిడ్డలకు దేవుని వాక్యమును బోధించాలి. బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. ప్రభు మార్గములో నడిపించాలి. అనగా క్రీస్తుకున్న వాడుకలను, దేవాలయమునకు వెళ్ళే అలవాటును, వాక్యము చదివే వాడుకను, ప్రార్థించే వాడుకను మొదలగు మంచి అలవాట్లను పిల్లలకు అలవర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. తల్లిదండ్రులు బిడ్డలకు మాదిరిగా ఉండాలి. అనగా యేసుకున్న మంచి వాడుకలను తల్లిదండ్రులు అలవరుచుకొని బిడ్డలకు మాదిరిగా జీవించాలి. పౌలు దాసులు తమ యజమానుల ఎడల ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో సూచించాడు. యథార్థమైన హృదయము గలవారై ఉండాలి. యజమానులను మోసగించ ప్రయత్నించరాదు. నమ్మకస్తులై ఉండాలి. భయము కలిగి ఉండాలి. తప్పు చేసినందువలన భయపడుట కాదు గాని యజమానులైనందువలన భయము కలిగి ఉండుట అవసరం. విధేయులై ఉండాలి. యజమానులు అప్పగించు పనులలో విధేయత కలిగి ఉండాలి. దేవుని సంతోషపరచువారంగా జీవించాలి. కేవలం తమ మనుషులను సంతోషపరచవలనని యజమానులకు కనబడినట్లు నటించరాదు. పైన దేవుడు మనలను చూస్తున్నాడని గుర్తిరిగి జీవించాలి. భూలోక సంబంధమైన యజమానులకు మాత్రమే గాక క్రీస్తుకు దాసులమై ఉన్నామని మరవరాదు. మనము ఏది చేసినను పరలోక యజమాని మన ప్రభువును సంతృప్తిపరచునదై ఉండాలి.
ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ప్రభువుకు చేసినట్లు చేయాలి. ప్రతి ఒక్కరూ దాసుడైనను స్వతంత్రుడైనను చేసిన ప్రతి మంచి కార్యానికి తగిన ఫలము ప్రభువు నుండి పొందుదమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యజమానులు తమ దాసులను బెదిరించుట మానాలి. ఎందుకనగా అందరికీ యజమాని అయినవాడు దేవుడు పరలోకమందున్నాడు. ఆయన పక్షపాతము లేకుండా అందరికీ తగిన ప్రతిఫలమిచ్చును. ఏ పంట విత్తుదుమో ఆ పంటనే కోయుదుము. కనుక దాసులను ప్రేమించండి, పరలోక యజమాని మిమ్మలను ప్రేమిస్తాడని పౌలు యజమానులకు సూచించాడు. ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవ విశ్వాసులు ఎదుర్కొనవలసిన గొప్ప పోరాటమును గూర్చి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటము విశ్వాసి అనుదినం ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకు తగిన సిద్ధపాటు ఉండాలి. అంధకార శక్తులు, దురాత్మలు, అధికారుల నుండి పోరాటములు వస్తూ ఉంటాయి. వాటిని ఎదిరించాలంటే మానవ శక్తి సరిపోదు. దేవుని శక్తిపైన ఆధారపడాలి. ఈ సర్వాంగ కవచములో సత్యమును దట్టి నడుముకు కట్టుకోవాలి. సత్యము విజయమునకు సూచన. సత్యమేవ జయతే. క్రైస్తవుడు సత్యస్వరూపి అయిన క్రీస్తు విశ్వాసి గనక సత్యమును జీవితంలో పాటించాలి. సత్యమే సాతానును జయిస్తుంది. నడికట్టు సిద్ధపాటుకు సూచన. ప్రియ సోదరి సోదరులారా, సాతానుపై పోరాడుటకు సిద్ధపడి ఉండాలి. నీతి అను మైమరువు తొడుక్కోవాలి. నీతి న్యాయములు కలిగిన వారిని ఓడించుట కష్టం. నీతియుత జీవితం కలిగి ఉండాలి. అది మన జీవితములను ప్రమాదములలో పడకుండా కాపాడుతుంది. సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కోవాలి. పాదములకు చెప్పులు తొడగగానే పనికి సిద్ధమని భావిస్తాము. లేచి పనిపైన వెళ్తాం. అలాగే క్రీస్తు సువార్త ప్రకటించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. విశ్వాసమును డాలు చేత పట్టుకోవాలి. ఇది అగ్నిబాణములను ఆర్పివేయుటకు తోడ్పడుతుంది. సాతాను విశ్వాసిపైకి విసురు శోధనలను అనే బాణముల నుండి కాపాడుకొనుటకు విశ్వాసం అనే డాలు అవసరం. రక్షణ అనే శిరస్త్రాణము ధరించాలి. తలకు రక్షణ కవచంగా ఈ శిరస్త్రాణం సహాయపడుతుంది. తీవ్రమైన గాయములు తగలకుండా కాపాడుతుంది. వాక్యమనే ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. పైన చెప్పినవన్నీ శత్రువు నుండి తనను కాపాడుకొనుటకు సహాయపడే సామాగ్రి. కానీ శత్రువుపై దాడి చేసి ఓడించుటకు తోడ్పడే ఆయుధము ఖడ్గము. సాతానును జయించుటకు దేవుని వాక్యమే తోడ్పడుతుంది. అది రెండంచులు గల ఖడ్గము. ఈ వాక్యమనే ఖడ్గముతోనే యేసు సాతానును జయించాడు. దేవుని వాక్యమును మన జీవితంలో కలిగి ఉండకుండా సాతానును మనము జయించలేము. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా చివరిగా పౌలు ప్రార్థన విజ్ఞాపనలు అనే ఆత్మీయ అభ్యాసమును మెలకువగా కొనసాగించాలని హెచ్చరించాడు. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు చేయుటకు విశ్వాసి సిద్ధముగా మెలకువగా ఉండాలి. పరిశుద్ధులందరి నిమిత్తము పట్టుదలతో ప్రార్థించాలి. పౌలు తాను ప్రకటించు సువార్తను ధైర్యంగా ప్రకటించు నిమిత్తము తన కొరకును ప్రార్థించమని అడిగాడు. దేవుని సేవకులకు దేవుడు వాక్శక్తినిచ్చినట్లు వారి కొరకు ప్రార్థించాలి. ప్రియ సోదరి సోదరులారా, ఇక చివరిగా తుకీకు అనునతని చేత పౌలు ఈ పత్రికను సంఘములకు పంపించాడు. పౌలును గురించి ఖైదీ అని తప్ప ఏ విధమైన సమాచారము ఈ పత్రికలో తెలుపలేదు. అయితే పౌలును గురించి తెలుపుటకు తుకీకునకు పంపుచున్నానని పౌలు వివరించాడు. చివరకు పౌలు దీవెనలతో ఈ పత్రికను ముగించాడు. ఈ దీవెనలో కూడా సమాధానము, విశ్వాసము, ప్రేమ, కృప అనే పదములు ప్రస్తావించి ఇవన్నీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి విశ్వాసులకు కలుగునుగాక అని ఆశీర్వదించాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ నామమునకు మహిమ కలిగించుకునమని, ఎదురాడు ఆటంకాలను దూరపరుస్తూ విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.